టీచర్స్ అందరి తరఫున మీకు ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం కదా. సో ఈ కార్యక్రమం జనరల్గా మనకి సెప్టెంబర్ 5వ తారీఖున జరగాలి. ఎవరు రకరకాల కారణాలు అవి ఇవి అందరూ చెప్పారు, కానీ మీరు ఎవరు ఉండకుండా వెళ్ళిపోయారు. కార్యక్రమం చేసుకోకుండా వినాయక చవితి వరకు అందరూ వెళ్ళిపోయారు కాబట్టి కార్యక్రమం చేయలేదు. అది నిజంగా చేయాలి అనుకుంటే ఆ రోజునే చేసి ఉండేవాళ్ళు. కానీ ఏదో మొత్తం మీద మేమే మళ్ళీ ప్రెజర్ పెట్టి అది చేసి ఇది చేసి ప్రపంచ టీచర్స్ దినోత్సవం వస్తుంది కాబట్టి ఏదో చెయ్యండి అని చెప్పి మళ్ళీ మేమే ఏదో చేయించుకుంటున్నాం. ఇండైరెక్ట్ గా చెప్పాలంటే అలాగే మరి అంతే. నిజంగా మీకు చెయ్యాలి అని ఉంటే రెగ్యులర్ గా ఎప్పుడు చేసుకునేటట్టు సెప్టెంబర్ 5వ తారీఖున మనం చేసుకునేవాళ్ళం. అంటే మీకు సెలవులు ఇంపార్టెంట్ కదా, మీకు సెలవులు కావాలి కాబట్టి మరి అలా అన్ని చేస్తూ తీరుబడిగా ఇప్పుడు చేస్తున్నారు. ఎప్పుడు తొందరగా చేసి మళ్ళీ ఎప్పుడు సెలవులు వెళ్ళిపోదాం అని చేస్తున్నారు అనమాట. సరే, ఏదైనా మొత్తానికి చేయడానికి ముందుకు వచ్చారు, అదే సంతోషం. లేకపోతే అనవసరంగా చరిత్రలో నిలిచిపోదు. ఎందుకంటే ఈ కాలేజీలో టీచర్స్ డే చేయలేనటువంటి మొట్టమొదటి బ్యాచ్ గా మీరే చరిత్రలో ఉండిపోదు. కానీ మీకు అనుకోకుండా ఒక అవకాశం వచ్చింది, వినాలి, అనుకోకుండా మీకు ఒక అవకాశం వచ్చింది. సరే, ఏదో ఒక విధంగా చేస్తాను. జనరల్గా ఏంటంటే మనం చేసుకుంటూ ఉంటాం, ఏదో మొక్కుబడిగా కాకుండా కనీసం ఈ రోజైనా సరే టీచర్స్ దానికి ఇంపార్టెన్స్ అవన్నీ మనం తెలుసుకుంటే చాలా వరకు మంచిది. అంటే జనరల్ గా జరిగిపోతుంటాయి అనమాట. ఏ కాలేజీకి డబ్బులు కడుతున్నాం వాళ్ళు చెప్పరా, లేకపోతే టీచర్స్ కి డబ్బులు కడుతున్నాం, కాలేజీ వాళ్ళు మేనేజ్మెంట్ వాళ్ళు జీతాలు ఇస్తున్నారు వాళ్ళు చెప్పరా. అలా అంటే చెప్పాల్సినటువంటి అవసరం ఎక్కడా లేదు. అప్పుడు సరైనటువంటి ఎడ్యుకేషన్ కూడా మీరేమి పొందలేరు అనమాట. డబ్బులు ఇస్తున్నాం చెప్పలేదా అంటే దానికి ఎవరు ఏం చెప్పలేరు. డబ్బులు ఇచ్చినంత మాత్రాన చెప్పేయాలని ఏముంది? మీరందరూ ఇలాగా ఇప్పుడు ఎంత డబ్బులు అయితే కట్టి కాలేజీల్లో జాయిన్ అయ్యారు, అలాగే మిగిలినటువంటి కాలేజీల్లో కూడా అలాగే డబ్బులు కట్టి అలాగే జాయిన్ అయ్యారు. కానీ వాళ్ళకి ఇలాగా బోధన జరగడం లేదండి. సో అందువల్ల ఏంటంటే చాలా వరకు కాస్త నిర్లక్ష్యం ఉంటుంది అనమాట. ఆ టీచర్లు కదా వాళ్ళు ఏదో క్లాసులో వస్తారని చెప్పేస్తారు, అది చాలా బోరింగ్ ఉండదు, ముందు రోజు ఇక్కడ తీయడం అన్నట్టు ఉంటుంది అనమాట. సో ఏది ఎలా ఉన్నా సరే ఒక మంచి అవకాశాన్ని మాత్రం మీరు ఇండైరెక్ట్ గా మిస్ చేసుకుంటున్నారు. చాలా వరకు ఏంటంటే నిర్లక్ష్యం చేసి మేము ఏదైతే మీకు చెప్తా ఉంటామో వాటన్నిటిని కూడా సరిగ్గా వినకుండా నిర్లక్ష్యం చేసి చాలా వరకు ఏంటంటే మా సేవల్ని మీరు ఉపయోగించుకోలేకపోతున్నారు. ఇది 100% కరెక్ట్ అనమాట. ఎందుకంటే మరి అన్నీ చెప్తుంటాం, క్లాసులు అన్నీ కూడా రెగ్యులర్గా జరుగుతుంటాయి, అన్నీ చెప్తుంటాం. అన్నీ చెప్తున్నా కూడా మీరు రివర్స్లో మాకు గిఫ్ట్లు ఇచ్చేస్తుంటారు. ఎలాంటి గిఫ్ట్లు ఇస్తుంటారు? నాకు కొంచెం తక్కువ ఇచ్చారు గిఫ్ట్లు, అలాగే ఈసారి మీ తరఫున గిఫ్ట్లు అందుకున్న వాళ్ళు మన కళాశాల ప్రిన్సిపల్ గారు డాక్టర్ ఎంఎన్ బాబు గారు, అలాగే మన అప్పనాయుడు గారు, అలాగే మిగతా వాళ్ళు అందరూ ఉన్నాం. అంటే వాళ్ళు కొంచెం ఎక్కువ రేంజ్లో బహుమతులు అందుకున్నారు. ఎందుకంటే 16 మంది 12 మంది ఫెయిల్ అయ్యారు. సో అదే ఒక గిఫ్ట్ కదా మరి మాకు. సో అలాంటి గిఫ్ట్లు కొత్తగా ఈ మధ్య స్టార్ట్ చేశారు. సో ఇటువంటివి మాకు పనికిరాదన్నమాట. ఇప్పుడు క్లాస్లో పాఠాలు చెప్పకపోతే ఇంతమంది ఫెయిల్ అయ్యారంటే అర్థం ఉంది. ఇప్పుడు ఇదే బొబ్బిలి కాలేజీలో నేను కనుక్కున్నాను, ఆ కాలేజీలో చెప్పడానికి ఎవరు లేరు. అదే బ్రీడింగ్లో ఒక్కరు ఫెయిల్ అయ్యారు అంతే. ఇక్కడ 12 మంది 15 మంది ఫెయిల్ అయ్యారు. అలాగే పెథాలజీలో అక్కడ చెప్పడానికి ఒకరు కూడా లేరు, అసలు పెథాలజీ వాళ్ళకి ఎవరు చెప్పలేదు. అలాంటిది వాళ్ళు ఒకరు కూడా ఫెయిల్యూర్ లేదు అక్కడ. మనకేమో ఏకంగా ఒక 12 మంది, అలాగే బ్రీడింగ్లో ఏకంగా ఒక 12 మంది, నా దాంట్లో కొంతమంది, మిగతా దాంట్లో. అంటే దీని అర్థం ఏంటనమాట, మీరు చదవడం లేదంతే. సో టీచర్లకి గిఫ్ట్లు ఏమి ఇవ్వాలంటే ఇలా ఫెయిల్యూర్స్ని గిఫ్ట్గా ఇవ్వకూడదు అనమాట. మీ సక్సెస్ ఏదైతే ఉంటుందో దాన్ని గిఫ్ట్గా ఇస్తే అప్పుడు చాలా ఆనందంగా ఉంటుంది. సో అగ్రిసెట్ కోచింగ్ పెడుతున్నాం ప్రతి సంవత్సరం కూడా. మనం ఇక్కడ చెప్పినట్టుగా ఎక్కడా కూడా ఎవరు చెప్పరు. ఏవో పెద్ద కోచింగ్ సెంటర్లు పెట్టారు, కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు. సో అక్కడ కూడా ఈ విధంగా టీచింగ్ లేదు. బాపట్లలో కోచింగ్ సెంటర్ అయితే ఎక్కడెక్కడ ఖాళీగా రూములు ఉన్నాయో ఆ రూములన్నీ తీసి రెంట్కి ఒక 4 రోజుల పాటు వాళ్ళందరినీ కూడా అక్కడ పెట్టి ఏదో వాళ్ళు మీకు చదివింది ఏదో చదువుకోండి అని చెప్పి వదిలేశారు అంతే. 15,000 15,000 వాళ్ళు తీసుకెళ్ళి కట్టారు. చివరికి అక్కడే మంచి ర్యాంకులు అన్నీ వచ్చాయి.
ఇక్కడ మేమేం చేస్తామంటే ప్రతిరోజు రోజుకి 10 క్లాసులు చొప్పున తీసుకుని సబ్జెక్ట్ అంతా కూడా రివైజ్ చేసి 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 ఎంతో ఇదైతే కొంతమందికి సీట్లు వచ్చాయి, కానీ ఊహించినంత ఎక్కువ సక్సెస్ అయితే మాత్రం కాదు. అంటే మేము చెప్పిన దానికి అది సరైనటువంటి రిజల్ట్ అయితే మాత్రం కాదనమాట. సో అంటే ఎందుకు చెప్తున్నా అంటే మళ్ళీ మీరు కూడా నెక్స్ట్ ఇయర్ ఎగ్జామ్స్కి వెళ్తారు, నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఆ పనులన్నీ చేస్తారు. కాబట్టి మీకు చదువు చెప్పిన వారికి ఎప్పుడైనా గుర్తింపు రావాలి అని అంటే మీరు ఏదో దాంట్లో సక్సెస్ అవ్వాలన్నమాట. సపోజ్ ఇప్పుడు మొన్న ఒలింపిక్స్లో ఒక అమ్మాయి గెలిచింది, ఏ పథకం గెలిచింది, ఒక పథకాన్ని గెలిచింది. సో గెలిచిన తర్వాత సిల్వర్ మెడల్ గెలిచిన తర్వాత అప్పుడు గోపీచంద్ గురించి అందరూ గుర్తించారు. ఈయన వెనకాల నుండి ఇవన్నీ చేశాడు, ఈ అమ్మాయికి వెనకాల నుండి అంతా చేశాడు అని చెప్పి ఆ పుల్లెల గోపీచంద్ గురించి అప్పుడు. సో ఇప్పుడు ఇక్కడ ఉన్నాము, ఇక్కడ ఉండేటువంటి స్టాఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఉండేటువంటి టాలెంట్స్, లేకపోతే వాళ్ళకి చెప్పేటువంటి స్కిల్స్, ఇవన్నీ కూడా ఒక ఎత్తైతే మీరు వాటిని ఎవరు కూడా సరిగా ఉపయోగించుకోవట్లేదండి. సో వాటన్నింటినీ కూడా మీరు ఉపయోగించుకునేటట్టయితే రాష్ట్రంలో లేనటువంటి ఏ కాలేజీలో లేనటువంటి రిజల్ట్ అంతా కూడా మన కాలేజీకి రావాలి. మీకు ఏమవుతుందంటే అతిగా ఉండేటప్పటికి లేకపోతే ఎక్కువగా ఉండేటప్పటికి చులకనైపోతుంటుంది. అదే షార్టేజ్ ఉందనుకోండి, ఇప్పుడు సరిగా చెప్పడానికి టీచర్ లేరు, మీకు ఏదో ఇంజనీరింగ్ ఉంది లేకపోతే అగ్రికల్చర్ ఉంది చెప్పడానికి ఎవరు లేరు అనుకోండి, అప్పుడు మీరు ఏం చేస్తారంటే అన్ని మూసుకుని చక్కగా ఎప్పటికప్పుడు ఎగ్జామ్స్ అన్ని తీసుకుని చదువుకుంటుంటారు అనమాట. అలా కాకుండా రెగ్యులర్గా మేము అన్ని చెప్తుంటాం కాబట్టి మీకు చాలా చులకనగా అనిపిస్తుంది. సో అలా తీసుకోవద్దు అసలు. సో ఎంత మేము ఇంట్రెస్టింగ్ అయితే మేము చెప్తున్నాము, ఎంత ఇంట్రెస్టింగ్ అయితే మేము ఇవన్నీ కూడా చేస్తున్నాము, అంతకంటే ఎక్కువ ఇంట్రెస్ట్ మీరు పే చేస్తే మీరు ముందు స్థాయిలోకి వెళ్తారు. ఏజీబీఎస్సీ చదవడానికి నైరా కాలేజీలో నిలబెట్టిన వాళ్ళ గురించి అడుగుతూ ఉంటారు. ఏ కాలేజీ వాళ్ళు అయినా సరే నన్ను ఎంతోమంది అడిగారు, మిగతా కాలేజీలో మీ కాలేజీ వాళ్ళు మా కాలేజీకి ఎంతమంది వస్తున్నారు అని. రాజమండ్రి కాలేజీకి ఎవరు వెళ్ళలేదు, నెల్లిపర్తి అదే నైరా కాలేజీకి ఒక 3 మాత్రం వెళ్ళారు మన దగ్గర చదివిన వాళ్ళు. సో ఈ రిజల్ట్ మేము ఆశించట్లేదు అనమాట, ఏదో ఒకటి చదివారు వెళ్ళారు బయటికి అని. సో కాలేజీలో ఉన్నంతసేపు చాలా విచ్చలవిడిగా చాలా ఏదో ఒక మనకి ఇష్టానుసారంగా మనం గడిపేస్తూ ఉంటాం. టీచర్లు ఎప్పుడైనా ఏమైనా చెప్తే ఎలా ఉంటుందంటే చాలా బాధాకరంగా ఉంటుంటుంది అనమాట, సైలెంట్గా. ఎందుకంటే మేము ఇక్కడ ఉంటాం కాబట్టి మీ ఇష్టానుసారం మాట్లాడేస్తుంటారు. అంటే ఈరోజు అంటే ఈ కార్యక్రమం ఏర్పాటు చేసి ఏదో చేశారు, కానీ మీ ఇష్టానుసారంగా మాట్లాడేస్తుంటారు. మీకు ఎప్పుడైతే టీచర్ మీద ఇక సరైనటువంటి గౌరవం ఉంటుందో అప్పుడు ఆటోమేటిక్గా అటువంటి మాటలు ఏమి రావన్నమాట. టీచర్స్కి అంత గౌరవం ఇచ్చేవాళ్ళు. మా జనరేషన్ అయినా లేకపోతే సార్ వాళ్ళ జనరేషన్ అయినా ఇప్పుడు ఏ జనరేషన్ అయినా సరే టీచర్ అనేటప్పటికి అది మనసులో నుంచి వచ్చేటువంటి మర్యాద అనమాట. అర్థమవుతుందా? మనసులో వచ్చేటువంటి మర్యాద. ఎక్కడో అంత దూరంలో టీచర్ని చూస్తే ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడ ఆగిపోయడం లేకపోతే పక్కకు వెళ్ళిపోవడమో ఏదో చేసేయండి, అంటే ఒక రకమైనటువంటి మర్యాద అనమాట. సో ఇప్పుడు మనం చూస్తాం కదా, అదేం లేదు, బైకుతో వెంబడించేస్తుంటారు అంతే. మన పకోడి ప్రకాష్ లాగా నా బైక్ అది ఎంత ఉంటుందో చిన్న బైక్ కూడా ఉంటుంది, దాన్ని వేసుకుని నా పల్సర్ బైక్ ని ఆయన వెంబడించేస్తుంటాడు, హార్న్ కొట్టేస్తూ వెంబడించేస్తూ ఒక రోజు అలా పడిపోయి ఎదురు కలిపి. ఇప్పుడు టీచర్లకి ఇచ్చేటువంటి మర్యాద అది అలా అన్నమాట. ఏమంటే ఇంటి దగ్గర అర్జెంట్గా ఫోన్ చేసి వెళ్ళాలంట, నాకు అందుకని అర్జెంట్గా నేను వెళ్తాను మన పనిమాన్ రూట్ లో. అదేం ఉండవు కదా దాంట్లో. అప్పటికే 40-50 కిలోమీటర్ల స్పీడ్ తో మేము వెళ్తుంటే ఆ వెనకాల ఇంత చిన్న పిట్టలాంటి బైక్ కూడా వేసుకుని దాంట్లో హారం కొట్టుకుంటూ వచ్చేస్తున్నాడు. అసలు యాక్చువల్గా నేను ఆ క్యాండిడేట్ అనుకోలేదు, ఎవడైనా సరే ఆ గట్టికి ఇచ్చేద్దాం అనుకున్నాను అనమాట. చూస్తే ఈ క్యాండిడేట్. సో నా ఆదేశం అంతా అలా చల్లారిపోయింది. ఏం లేదు, ఆ టైంలో ఒకసారి ఇలా బ్రేక్ పడితే చాలా గుద్దుకుని ఒక పక్కకి వెళ్ళిపోతాడు. అంటే మీరు ఏ విధంగా ఉంటున్నారని చెప్తున్నాను నేను. ఏమని అడిగితే నాకు అర్జెంట్ వెళ్ళిపోయి, నీకు అర్జెంట్ అయితే ఏంటి అంటే అతన్ని ఇది చేయడం అని కాదు, అది సరిగా తెలియకపోవడం వల్ల ఆ విధంగా ప్రవర్తించాడు అతను. చెప్తున్నాను అనమాట. అంటే ఇలాగా మన టీచర్స్కి ఏ విధమైనటువంటి పరిస్థితి ఎలా మనకి ఉంటుందన్నమాట. సో మీరు అంటే ఇలాగ ఒక ఏదో కార్యక్రమం ఏర్పాటు చేసి 4 సార్లు తెచ్చేసి కప్పేసి గట్టిగా వచ్చినప్పుడు క్లాప్స్ గట్టి కొట్టేసి అన్ని చేసినంత మాత్రాన దాన్ని ఒక రికగ్నిషన్ లాగా మేము తీసుకోము. ఎప్పుడవుతుందంటే చాలా బాధాకరంగా ఉంటుంది అనమాట. ఎగ్జిట్ రిజల్ట్ వచ్చినప్పుడు, మీ రిజల్ట్ వచ్చినప్పుడు అప్పుడు చూస్తూ ఉంటాం మార్క్స్ వీళ్ళకి ఎలాగొచ్చాయి, ఎలా ఉన్నారు వీళ్ళు, ఏం సంగతి, ఇది ఏమైనా ఉద్ధరించారా లేదా, ఇలాంటివన్నీ చూస్తుంటాం. మొన్న రీసెంట్లో అయితే కనీసం ఎవరికైనా ఒకరికైనా వస్తుందా రాదా, లేకపోతే ఎదురికైనా వస్తుందా లేదా, ఇలాగ వెయిట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది అనమాట. ఆ పరిస్థితి మాకెందుకు, అలాంటి పరిస్థితి మాకెందుకు అంటున్నాను. అలా కాదు, మీరు గ్యారంటీగా ఖచ్చితంగా ఏమీ లేనటువంటి ఆ నర్సీపట్నం కాలేజీలో ఏమీ ఉండదు అక్కడ. అలాంటి కాలేజీలో పిల్లలు కష్టపడి వాళ్ళందరూ వాళ్ళు కష్టపడి కనీసం
8 సీట్లు వాళ్ళు తెచ్చుకున్నారు. మనకి ఇంత రిసోర్సెస్ ఉంది. అగ్రిసెట్లో మనం మొట్టమొదటి దాన్ని ఇనిషియేట్ చేసిందే మనం. అగ్రిసెట్ అనే దాన్ని అసలు మొట్టమొదట స్టార్ట్ చేసిందే మనం ఇక్కడ ఈ కాలేజీలో. ఈ కాలేజీలోనే మొట్టమొదటిసారి కోచింగ్ ఇవ్వడం జరిగింది. దాని మీద ఎన్నో బుక్స్ రాసాము. సో మన ఈ కాలేజీలో ఏ బుక్స్ అయితే రూపొందించామో రాష్ట్ర వ్యాప్తంగా అవే చదువుకుంటున్నారు. అవి చదువుకుని అన్ని ర్యాంకులు తెచ్చుకుంటుండే ఇక్కడ ఉండే వాళ్ళు ఎవరు కూడా ఎలాంటి ర్యాంకులు కూడా తెచ్చుకోవట్లేదు. సో ఇప్పుడు ఎలాగో జూనియర్స్ ఉన్నారు, ఇంకా సీనియర్స్ ఇంకో కొంతకాలం పోయిన తర్వాత బయటకు వెళ్తారు. సో వాళ్ళందరికీ నేను చెప్పేది అదే అన్నమాట. కొంచెం ఇప్పటి నుంచి అయినా సరే ఒక టార్గెట్ పెట్టుకుని చదువుకుంటే అది మాకు సరైనటువంటి సన్మానం లాంటిది అనమాట. ఇలాగ ఎన్ని చేసినా సరే మీరు దాన్ని మమ్మల్ని సంతృప్తి పరచలేదు. మీరు ఏదో చేసినాం కప్పించాం అయిపోయిందిరా ఈ రోజుతో పడిపోయేది అసలు ఛాన్స్ లేదు అనడానికి లేదు. అసలు అంత తొందరగా పడిపోయే ఛాన్స్ అసలు ఏం లేదు. మీరు మీ ప్రవర్తనతో మమ్మల్ని పడగొట్టాలి తప్ప ఇలాంటి ఎన్ని రకాల యాక్టివిటీస్ చేసినా సరే మేము అసలే పడం. ఇది టీచర్ల తరఫున అందరి తరఫున నేను చెప్తున్నాను. ఇప్పుడు కార్యక్రమం మొదలెట్టాం, ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. ఏం మర్యాద ఉంది మా మీద? ఏదో ఒక సినిమా హాల్లోనో లేకపోతే ఎక్కడో ఏదో ఉన్నట్టు లేకపోతే చేస్తే ఏం మర్యాద ఉంటుంది? అలా కాదు కదా. సో ఒక కార్యక్రమాన్ని చేసేటప్పుడు ఇవన్నీ కూడా మీరు ఫాలో అవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఓకే, టీచర్స్ డే సందర్భంగా మాకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మీ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ఏం చెప్పాలి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు. కృతజ్ఞతలు అన్నాను కానీ నేను ముగించేతలు అని అనలేదు కదా. నేను ఇంకా ఏం ముగించట్లే. సో ఈ కార్యక్రమాన్ని చేశారు. ఇక ముందు కూడా అంటే ఇప్పుడు ఎందుకు నేను పట్టుబట్టి ఈ కార్యక్రమాన్ని చేయాలని ఇన్సిస్ట్ చేశానంటే కొత్త బ్యాచ్లు వచ్చారు. వాళ్ళు కూడా ఇంకా ట్రెడిషన్ అనేది ఉండదు. ఇంకా నెక్స్ట్ ఇయర్ వచ్చేటప్పటికి లేదు టీచర్స్ డే లేదు ఏమి లేదు అది లేదు వీళ్ళు కూడా వెనక్కి పెట్టేస్తారు అన్నమాట. సో అందువల్ల సో ఆ కార్యక్రమాన్ని వాళ్ళు కూడా అలవాటు చేసుకోవాలి కాబట్టి ఇక్కడ మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సో స్టూడెంట్స్ ఎప్పుడు కూడా మంచి స్థాయిలో ఉండాలని మేము కోరుకుంటూ ఉంటాం. కానీ మిమ్మల్ని పూర్తి స్థాయిలో అబ్జర్వ్ చేస్తూనే ఉంటాం. మీకు ఉండేది ఏంటంటే మీరు ఏమనుకుంటారంటే ఎక్కడో దగ్గర ఉంటారు, 5 గంటల అయ్యేటోడికి ప్రతి ఒక్కరు గొడవ పట్టుకుని వెళ్ళిపోతుంటారు. ఇంకొకటి 7-8 గంటల వరకు ఇంకొకటి ఉంటాడు. ఆ తర్వాత అంతా రాజ్యం మంది ఇష్టానుసారంగా అవి ఈ మధ్య ఉండేటువంటి మాటలు అన్నమాట. సో అలాంటి మెంటాలిటీ పనికిరాదని నేను చెప్తున్నాను. మేము ఉన్నప్పుడు మీరు ఎలా ఉంటున్నారు, లేనప్పుడు కూడా అదే పద్ధతిలో ఉండేటట్టయితే కొంచెం మాకు కూడా ఆనందంగా ఉంటుంది. ప్రతిరోజు ఉదయం వచ్చేటప్పటికల్లా ఈ ఎన్నో రకాలైనటువంటి ఇవన్నీ అనమాట. ఎక్కడెక్కడో మీరు ఏం చేశారు ఏంటి అవన్నీ కూడా. సో మీరు మర్యాద ఇవ్వాలి అంటే ఇన్ని రకాలుగా మీరు మర్యాద ఇవ్వచ్చు. సో ఆ విధంగా మా మనసులు గెలుచుకోవడానికి మీరు ప్రయత్నం చేయండి. అది కూడా మీకు క్లూ చెప్పాను అనమాట. ఎవరో మొన్న ఒక మెసేజ్ పెట్టాడు, పాత బ్యాచ్కి సంబంధించిన వ్యక్తి ఒకరు నాకు మెసేజ్ పెట్టాడు. పేరు కూడా చెప్పే ధైర్యం లేదనుకోండి, నాకు మెసేజ్ పెట్టాడు అన్నమాట. మీరు కాలేజీలో మాకు సరిగ్గా గ్రేడ్ పాయింట్లు ఇవ్వలేదు, గ్రేడ్ పాయింట్ ఇవ్వకపోవడం వల్ల ఈ రోజుకి కూడా మాకు ఎక్కడికి వెళ్ళినా సరే ఉద్యోగం రావట్లేదు అని. అది ఎవరిది పొరపాటు? నా మెసేజ్ ఉంది నా దగ్గర. ఇక నేను పలానా బ్యాచ్కి సంబంధించినటువంటి విద్యార్థిని, మీరు మాకు గ్రేడ్ పాయింట్లన్నీ కూడా కాలేజీలో సరిగ్గా మాకు ఇవ్వలేదు, అందువల్ల మాకు ఎక్కడికి వెళ్ళినా సరే సరైనటువంటి ఉద్యోగం రావట్లేదు అని ఒక స్టూడెంట్ ఎవరో పేరు కూడా చెప్పే ధైర్యం లేదు అని పెట్టారు. అంటే ఏంటనమాట, కాలేజీలో ఉన్నంతకాలం నీకు రియలైజేషన్ ఉండదు. బయటికి వెళ్ళిన తర్వాత, బయట ఎక్కడో ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాత నీ పక్కోడికి ఉద్యోగం వచ్చి నీకు రాలేని టైంలో అప్పుడు బాధ కలుగుతుంది అనమాట. ఇక్కడ ఎన్నో 100 సార్లు మేము చెప్తూ ఉంటాం. ఏం చెప్తుంటాం? నువ్వు ఎలా ఉండాలి, ఏం చేయాలి, ఎలా ఉండాలి అనేది ఎన్నో కొన్ని 100 సార్లు చెప్తూ ఉంటాం. అప్పుడు మైండ్లోకి ఎక్కడ ఇష్టానుసారంగా అనమాట విచ్చలవిడిగా ఎంత అల్లరి చేయాలో అంత అల్లరి చేస్తూ ఉంటారు, ఇరిటేట్ చేస్తుంటారు ఇండైరెక్ట్గా. సో ఇవన్నీ చేస్తూ ఉంటే మరి గ్రేడ్ పాయింట్ రాలేదు అంటే ఎలా వస్తుంది? ఇందాక మనోడు చెప్పాడు, ఎవరు మన ఆయన పేరేంటండి, గ్రేడ్ పాయింట్ గురించి చెప్పారు కదా ఇందాక, కాళీ ప్రసాద్ చెప్పాడు. అది చాలా వరకు కరెక్టే. వాళ్ళు కావాలని మనం కష్టపడి సంపాదించుకుంటే గ్రేడ్ పాయింట్ వస్తుంది. ఇక్కడ ఎవరు వేసేదేం కాదని మీరు ఏమాత్రం నీ తరపున ఏ ప్రయత్నం లేకుండా నువ్వు టీచర్ దగ్గరేమో ఇష్టానుసారంగా ప్రవర్తించి నువ్వేమో ఏదో ఏం చేయాలో అవన్నీ చేసి ఇష్టానుసారంగా నానా ప్రవర్తన అంతా చేసి చివరిలో గ్రేడ్ పాయింట్ రాలేదంటే ఎవరు చెప్తారు? అందుకే గ్రేడ్ పాయింట్ అనేది ఏంటంటే ఫైనల్లో ఒకసారి పరీక్ష రాసేస్తే దాంట్లో వచ్చిన మార్కులు పాస్ అయిపోతే అయిపోయింది అనేది కాదు. అది కేవలం 30% మాత్రమే ఫైనల్ మార్కులు అంతే. మిడ్ ఎగ్జామ్ నీకు రావాలి, అలాగే ప్రాక్టికల్ ఎగ్జామ్లో మంచి మార్కులు రావాలి. అప్పుడు నీకు సరైనటువంటి గ్రేడ్ పాయింట్ అనేది వస్తుంది. ఇవన్నీ వదిలేశారు. ఫైనల్ ఒకటి పాస్ అయితే సరిపోతుంది మీరు ఫిక్స్ అయిపోయారు అంతే.
ఇంటికి వెంటనే పంపించేయండి. ఇంటికి రాసి పంపించేస్తారు. నాకు 90 మార్కులు వస్తాయి, 100 మార్కులు వస్తాయి రాసి పంపించేస్తుంటారు. సో ఇది సరైనటువంటి పద్ధతి కాదు. అంటే ఇది మనది వేరే సిస్టమ్ అనమాట. మీరు 10th ఇంటర్మీడియట్ ఎలాగో అలా లెక్కేసుకుంటారు. ఇది అలాంటి సిస్టమ్ కాదు. అందరూ కొత్త వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళకి చెప్తున్నా. ఓకే, సో ఇవన్నీ కొంచెం అంటే ఒక టీచర్గా మరి ఇవన్నీ కొద్దిగా చెప్పాలి కాబట్టి నేను చెప్తున్నాను. ఇవన్నీ రెగ్యులర్గా మనం క్లాసుల్లో మనం చెప్పుకుంటూనే ఉంటాం. సో టీచర్స్గా మనం చెప్పుకోవాలనుకుంటే మీరు ఎలాగైతే మీకు మేము టీచర్స్గా ఉన్నామో మాకు కూడా అలాంటి టీచర్సే చాలా మంది ఉన్నారు. మమ్మల్ని ఇన్స్పైర్ చేసిన వాళ్ళు, వాళ్ళని మేము ఆదర్శంగా తీసుకుని చాలా యాక్టివిటీస్లో మేము అలాగా ముందుకెళ్ళినటువంటి పరిస్థితులు. ప్రతి స్థాయిలోనూ కూడా మనకి టీచర్స్ అందరూ కూడా దొరుకుతూ ఉంటారు. ఏదైనప్పటికీ కూడా మనకి జన్మనిచ్చినటువంటి మన తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళే మొట్టమొదటి టీచర్స్ మనకి. సో మనకి పుట్టినప్పటి నుంచి కూడా మనం ఏం చేయాలి ఏంటి అన్నీ కూడా వాళ్ళు చెప్తుంటారు అనమాట. అదొక రకమైన ఎడ్యుకేషన్. అది మీకు 291లో తర్వాత సెమిస్టర్లో వస్తాయి. సో ఏంటంటే అదొక రకమైనటువంటి ఎడ్యుకేషన్, అది ఇన్ఫార్మల్ ఎడ్యుకేషన్ ఉంటుంది అండి. సో వాళ్ళు ఏంటంటే ఏం చేయాలి, ఇప్పుడు అమ్మాయి తిరుగుతుంది, ప్రకాష్ని ఉంది, ఏం చేయాలి, ఎలా ఏంటి మాట్లాడాలి, ఏం చేయాలి అన్నీ కూడా ఇండైరెక్ట్గా ఏదో ఒకటి మనం చెప్తూ ఉంటాం కదా, అలా నేర్చుకుంటారు అనమాట విషయాలు. సో ఆ విధంగా మనకి టీచర్స్ ఎప్పుడంటే చిన్నప్పటి నుంచి మనకి వెంట ఉండేటువంటి మన పేరెంట్స్ ఎవరైతే ఉంటారో మన తల్లి మన తండ్రి మొట్టమొదటి టీచర్స్ మనకి. తర్వాత అవన్నీ తెలిసిన తర్వాత కొంచెం ఊహ తెలిసేటప్పటికి మనం ఏదో స్కూల్లో జాయిన్ అవుతాం. జాయిన్ అయిన తర్వాత మనకి మిగిలినటువంటి మనకి పాఠాలు చెప్పి మనకి ఒక విజ్ఞానం కలిగించేటటువంటి వారు మిగతా టీచర్స్ అన్నమాట. సో వీళ్ళందరి గురించి కూడా మనం జాగ్రత్తగా ఉంచుకోవాలి. వాళ్ళని కనీసం మనం గుర్తు చేసుకోవాలన్నమాట. అందరికంటే టాప్ లెవెల్లో ఉండేటువంటి టీచర్ ఎవరంటే మనల్ని ఇక్కడ పుట్టించి మనల్ని క్రియేట్ చేసినటువంటి మన ఎవరైతే మనం దేవుడు అని నమ్ముతామో ఆ దేవుడు అల్టిమేట్గా మనకు ఉండేటువంటి మాస్టర్ అన్నమాట. సో పుట్టినప్పటి నుంచి ఇలాగ వరుసగా ఇంతమంది మాస్టర్లు మనల్ని ప్రభావితం చేస్తూ ఉంటారు. సో అందువల్ల ఏంటంటే అయిపోయింది కదా 6వ తరగతికి వస్తాం కదా అని చెప్పేసి ఇప్పుడు పిల్లలు తల్లిదండ్రుల్ని మానేస్తారేంటి, లేకపోతే ఇప్పుడు చదువుకోవడం అయిపోయింది కదా అని చెప్పేసి మిగతా వాళ్ళందరినీ వదిలేస్తామా, మనం వదలకూడదు. సో అలాగే మనం ఏంటంటే వీలైనంత వరకు కూడా ఇప్పుడు టీచర్స్ని ఏ విధంగా అయితే మీరు సత్కరిస్తున్నారో అలాగే మీ తల్లిదండ్రులను కూడా అలాగే సత్కరించండి. ఎందుకంటే అది వెలపెట్టి కొనలేనటువంటి ఎడ్యుకేషన్ని వాళ్ళు మనకి ఇస్తారనమాట. ఈరోజు మీరు అందరూ ఇలాగా ఇక్కడ రకరకాల కుటుంబాల నుంచి మీరు రకరకాల ఊర్ల నుంచి మీరు అక్కడ వచ్చి ఉన్నారంటే ఎక్కడ కొని పెట్టలేనటువంటి అంత వాల్యుబుల్ అయినటువంటి ఎడ్యుకేషన్ వాళ్ళకి ఇచ్చారు కాబట్టి, వాళ్ళు మీకు ఇచ్చారు కాబట్టి మీరు ఈరోజు ఇక్కడ వచ్చి చదువుకుంటున్నారు. అర్థమైందా? సో మన తల్లిదండ్రుల్ని మనం ఎప్పుడు కూడా గౌరవించాలి. అలాగే మనకి ఎవరైతే విద్య నేర్పించారో వాళ్ళని కూడా మనం గౌరవించాలి. అదే మనం చెప్తుంటారు కదా, టీచర్ అనేవాడు నేను ఒక అమ్మాయిని ఇన్వైట్ చేసి చూపిస్తాను. ఎవరు లాస్ట్ ఇయర్ ఇలాగే టీచర్స్ డే జరిగింది. లాస్ట్ ఇయర్ టీచర్స్ డే జరిగితే ఆ టీచర్స్ డేలో ఫస్ట్ ఇయర్ వాళ్ళు ఎప్పుడు కూడా కొంచెం స్పీడ్గా ఉంటారు కదా, కొత్తగా ఉంటారు కాబట్టి మాట్లాడాలి మన రిలీజ్ వాళ్ళు. సో మేము అలా గమనిస్తున్నాం, కిరణ్ కుమార్ గారు మేము వీళ్ళందరూ గమనిస్తుంటే ఆ అమ్మాయి ఆవేశం కావాలి. టీచర్ అనేవాడు అదే విద్యార్థి అనేవాడు ఒక గాలిపటం లాంటి వాడు. ఆ గాలిపటానికి ఎగిరే ఆధారం టీచర్, ఆ దారమే ఒక టీచర్. నేను మాట్లాడేటప్పుడు మీరెవరు మాట్లాడకూడదు ఇలా అనమాట. అంటే వాళ్ళకి ఆ స్పీడ్ అప్పుడు ఉండేది, ఆ స్పీడ్ అంతా అప్పుడు ఉండేది. మళ్ళీ తర్వాత ఎందుకు ఆగిపోయారో తెలియదు మాకు. కొత్తగా వచ్చేటప్పుడు ఆ స్పీడ్ ఉంటుంది, కొన్ని రోజులు అయ్యేటప్పటికి మరి ఏమైపోతుందో తెలియదు అనమాట. సో ఆ తర్వాత ఆవిడకి చాలాసార్లు మేము పిలిచా, కిరణ్ గారు నేను అందరూ పిలిచి చాలాసేపు మాకు ఏంటి ఫస్ట్ ఇయర్ అలా ఉండేటువంటి వ్యక్తి తర్వాత ఎందుకు ఇలాగ అయిపోవాల్సి వచ్చింది అని. లేదండి అని చెప్పి మొత్తానికి ఈరోజు ఏమో మొట్టమొదట ప్రసంగం చేశారు, రకరకాలుగా ఏవో చెప్పారు. ఏమైనా మొదటి ప్రసంగమే ఇప్పటికీ కూడా మేము మర్చిపోలేము. దాన్ని ఎక్కడో దగ్గర రికార్డింగ్ కూడా చేసి పెట్టాం మొట్టమొదటిసారి. టీచర్ గురించి, టీచర్ తాలూకు ఇంపార్టెన్స్ గురించి కొంచెం అంటే ఓపెన్గా, ఇప్పుడు భయపడుతూ చాలా చెప్పినట్టు కాకుండా కొంతమంది బాగానే మాట్లాడారు ఈ రోజంతా కూడా. అలా కాకుండా చాలా చక్కగా మాట్లాడారు. సో టీచర్ అనేవాడు ఒక దారం లాంటి వాడని, ఆ ఎగిరే గాలిపటానికి ఆ దారమే ఆధారం అని అలాగా మన చెప్పడం జరిగింది. దాన్నే మళ్ళీ రిపీట్ మళ్ళీ ఈ రోజు కూడా చాలా మంది అది రిపీట్ చేశారు. అంటే స్క్రిప్ట్ అలాగా స్టేటస్ అలాగే ఉంటుంది కాబట్టి అదే స్టేటస్ అలా మెయింటైన్ చేశారు. సో టీచర్ అనేవాడు దారం లాంటి వాడు. సో ఈ టీచర్ అనేవాడు దారం లాంటి వాడు కాబట్టి మీరు కూడా కాస్త ఎగరడానికి ప్రయత్నం చేయాలి. మీరు ఎగరడానికి ప్రయత్నం చేస్తే వీలైనంత వరకు టీచర్లు కూడా
చాలా కోఆపరేట్ చేస్తారు. దారం లాగా వెనకాల నుండి చాలా కోఆపరేషన్ చేస్తారన్నమాట. ఎక్కువ వేయకండి, ఎక్కువ వేయకండి, ఎందుకంటే అక్కడ లోడ్ పడిపోద్ది. జనరేటర్ మీద రన్ చేస్తుంది. చాలా, ఎందుకంటే మనకి అవ్వదు, ఎందుకంటే అది డీజిల్ అయిపోయిందంటే మళ్ళీ అయిపోయింది. సరే 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 మళ్ళీ ఆఫ్ చేసి స్టార్ట్